హలో, నేను మీ సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అనే దాని మీద జాతీయ స్థాయిలో కూడా అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇండియా టీవీ తాజాగా ఒక సర్వేను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పరిస్థితి ఏంటి, ఏ పార్టీకి ఎన్ని ఎంపీ స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద తాజాగా వెల్లడించినటువంటి వివరాలను ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికలు జరిగితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అంటే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి అనేది ఫైనల్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉండేటువంటి మూడు మారిపోయింది. దానికి అనుగుణంగా చేసినటువంటి సర్వే ఇండియా టీవీ సంచలన సర్వేని విడుదల చేసింది కొద్దిసేపటి క్రితమే. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 25 స్థానాలు ఉన్నాయి. 25లో తెలుగుదేశం పార్టీ 12 గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే బీజేపీ 3, జనసేన 0 అని చెప్పి ఇచ్చింది ఇండియా టీవీ సర్వేలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 ఎంపీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ 0 అని వచ్చింది. అయితే ఈ సర్వేలో ఎంపీ స్థానాలు ఇవ్వడం జరిగింది. ఎంపీలు తెలుగుదేశం పార్టీ 12, వైసీపీ 10, జనసేన 0. వాస్తవంగా జనసేన 2 స్థానాల్లో పోటీ చేస్తుంది. 2 స్థానాల్లో మచిలీపట్నం అలాగే కాకినాడలో 2 చోట్ల పోటీ చేస్తుంది. ఈ 2 చోట్ల కూడా ఓడిపోయేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఇప్పుడు ఇండియా టీవీ సర్వే అంచనా వేస్తూ ఉంది. ఇక బీజేపీ అలయన్స్లో భాగంగా 6 చోట్ల పోటీ చేస్తుంది. 6 చోట్ల పోటీ చేస్తున్నటువంటి బీజేపీ 3 చోట్ల మాత్రమే గెలిచేటువంటి అవకాశం ఉంది అనేది అంచనా వేస్తుంది. ఆ 3 ప్రాంతాలు ఏముండొచ్చు అనే దాని మీద మనం గనక భావిస్తే విశాఖ ఒకటి ఉండొచ్చు, విశాఖపట్నం, అలాగే అనకాపల్లి ఉండొచ్చు, అనకాపల్లితోటి పాటు రాజమండ్రి, ఈ 3 ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి మనం భావించడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇండియా టీవీ సర్వేలో ప్రాంతాలను అంటే లోక్సభ స్థానాలను చెప్పలేదు కానీ ఏ లోక్సభ స్థానాలు గెలిచే అవకాశం ఉందని. బట్ పోటీ చేసేటువంటి 6 స్థానాల్లో బీజేపీ కొంచెం బలంగా ఉంది మాత్రం ఈ 3 స్థానాల్లోనే కనిపిస్తూ ఉంది. మిగిలినటువంటి రాజంపేట కానీ లేదా తిరుపతి కానీ, తిరుపతిలో టైట్ ఫైట్ ఉండేటువంటి అవకాశం ఉంది. సో తిరుపతి కానీ ఈ స్థానాల్లో ఎక్కడ కూడా పెద్ద బలంగా లేదు. సో కాబట్టి విశాఖ కూడా కాదు, విశాఖ టీడీపీ పోటీ చేస్తుంది. సో నర్సాపురం ఏంటి, నర్సాపురం కూడా ఇక్కడ మనం చూస్తే కనుక నర్సాపురంలో అక్కడ రాజుకి త్రిపులార్కి ఇస్తేనే అవకాశం ఉంటుంది. సో త్రిపులార్కి ఇస్తేనే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ 3 స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెప్పి మనం అంచనా వేసుకోవచ్చు. ఇది వైజాగ్ అని చెప్పి వైజాగ్ తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది. కాబట్టి బీజేపీకి బలంగా ఉన్నటువంటి 6 స్థానాల్లో 6 లోక్సభ స్థానాల్లో నర్సాపురం, అలాగే అనకాపల్లి, రాజమండ్రి ఈ 3 అవకాశం ఉంది. సో తిరుపతి, రాజంపేటలో కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. బట్ అక్కడ పెద్దగా బలం లేదు అనేది వినిపిస్తుంది. సో రాజంపేటలో సో ఇక్కడ ఈ 3 స్థానాలు గెలిచేటువంటి, అది కూడా రఘురామకృష్ణరాజుని పోటీ చేపిస్తే ఛాన్స్ ఉంది. సో 3 స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉంది. 6లో 3 గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది బీజేపీ. ఇక జనసేన వచ్చేసి 0, 2 చోట్ల పోటీ చేస్తుంది, కాకినాడ అలాగే మచిలీపట్నం. బలమైనటువంటి క్యాండిడేట్ మచిలీపట్నంలో ఉన్నారు, బాలశౌరి, కానీ అక్కడ కూడా గెలిచే అవకాశం లేదనేది అంచనా వేస్తుంది ఇండియా టీవీ వేస్తున్నటువంటి సర్వే అంచనా వేస్తుంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం 10 చోట్ల గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. ఇక తెలుగుదేశం పార్టీ 12. సో 12 చోట్ల గెలుస్తుందని అంటే ఇప్పుడు మనకు అసెంబ్లీలోకి కన్వర్ట్ చేసుకుంటే కనుక మనం 12 × 7, సో 7 × 2 14, 7 × 7 84. సో 84 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ స్థానాలు గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. ఇది ఈ ఎంపీ స్థానాలని మనం బేరీజ్ వేసుకుంటే కనుక. అదేవిధంగా బీజేపీ 3 లోక్సభ స్థానాల నుంచి పోటీ గెలిచే అవకాశం ఉంది. 6 లోక్సభ స్థానాల నుంచి పోటీ చేస్తే అంటే 3 × 7 వేసుకోవచ్చు, అంటే కూటమి గెలిచేటువంటి అసెంబ్లీ స్థానాలు. సో 7 × 3 21. సో 21 స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇది ఈ కూటమి అభ్యర్థులు, ఈ లోక్సభ పరిధిలో ఉండేటువంటి అభ్యర్థులు. ఇక జనసేన తీసుకున్నటువంటి 2 లోక్సభ స్థానాల్లో ఎక్కడ కూడా గెలిచేటువంటి అవకాశం లేదు అని అంటున్నారు.
సో అక్కడ అసెంబ్లీ స్థానాలు ఎన్ని వస్తాయో మనం అంచనా వేయలేనటువంటి పరిస్థితి. సో ఈ రెండింటిని కనుక తీసుకుంటే టీడీపీ ప్లస్ బీజేపీ ప్లస్ జేఎస్పీ మూడింటిని కనుక యాడ్ చేసుకుంటే అసెంబ్లీకి వచ్చేటప్పటికి టీడీపీకి 84 ప్లస్ 21 బీజేపీ పోటీ చేస్తున్నటువంటి పరిధిలో, ప్లస్ ఇక్కడ మనకి జనసేనకి ఎన్ని వస్తాయి అనేది తెలియదు కాబట్టి ఈ రెండు పరిధిలో ఉన్న లోక్సభ స్థానాల్లో మనం తీసుకుంటే ఎంత వస్తుంది? 5, 7, 8, 2, 10 అంటే 105 అసెంబ్లీ స్థానాలు ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇవి కాకుండా జనసేనలో 2 లోక్సభ స్థానాలు పోయినప్పటికీ ఎంతో కొంత అసెంబ్లీ స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే 14 ఈ 14 ఉంటాయి కాబట్టి ఈ 14లో ఎంతో కొంత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ 14 అసెంబ్లీ స్థానాల్ని మనం అంచనా వేయలేకపోతున్నాము దాని పరిధిలో ఉంది. ఎందుకంటే ఆ 2 లోక్సభ స్థానాలను కూడా జనసేన కోల్పోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి. సో వీటిని రిజర్వ్ చేసి పెట్టుకున్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీ లోక్సభ స్థానాలు గెలిచేటువంటి లోక్సభ స్థానాల్లో మనం యావరేజ్ని తీసుకుంటే 105 అసెంబ్లీ స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ సర్వే ప్రకారం కూడా. తాజాగా ఇండియా టీవీ విడుదల చేసినటువంటి సర్వే ప్రకారం కూడా అంటే 88 మ్యాజిక్ ఫిగరు. సో మ్యాజిక్ ఫిగర్ కన్నా ఎక్కువగానే ఉండేటువంటి అవకాశం ఉంది. మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా తెలుగుదేశం పార్టీ, కేవలం తెలుగుదేశం పార్టీ గెలుచుకునేటువంటి అవకాశం ఉంది, ఓన్లీ తెలుగుదేశం పార్టీకి. సో మ్యాజిక్ ఫిగర్ కన్నా ఒక 4 తక్కువ ఉన్నాయి. బట్ ఈ కూటమికి అయితే తిరుగు లేకుండా అధికారం వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ అంచనాలను బట్టి మనం కన్వర్షన్ చేసుకుంటే, ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకుంటే మొత్తం 10 × 7 70 స్థానాల్లో 70 అసెంబ్లీ స్థానాలు గెలుచుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి దీని ప్రకారం మనం అంచనా వేయచ్చు. వాస్తవంగా ఇండియా టీవీ ఇటీవల కాలంలో గతంలో ఇచ్చినటువంటి సర్వే ప్రకారం 15 తెలుగుదేశం పార్టీ, అలాగే 2 బీజేపీ, మొత్తం 17 ప్లస్ జనసేన 1, మొత్తం 18 వస్తాయని చెప్పి అంచనా వేసింది సుమారుగా నాకు గుర్తున్నంత వరకు. కానీ ఈసారి ఈ 10 గతం కంటే కూడా 18 కంటే కూడా ఇప్పుడు ఏం తగ్గింది? ఇప్పుడు 2 కలిపితే టీడీపీకి 12, అప్పటికి అలయన్స్ అనఫిషియల్గా అయితే వినిపిస్తుంది, అఫీషియల్గా అయితే వినిపించలేదు. అప్పుడు చేసినటువంటి సర్వే ప్రకారం 18 టీడీపీకి 18 టీడీపీకి, అదే వైసీపీకి వచ్చేసి మొత్తం 7 వేశారు అప్పుడు లాస్ట్ సర్వేలో. దాదాపు నాకు గుర్తుంది ఇదే ఫిగరు. సో 18 టీడీపీకి కూటమికి వేశారు, అంటే జనసేన తెలుగుదేశం పార్టీ కూటమికి. వైసీపీకి ఏమో 7 వేశారు. కానీ ఇప్పుడు బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నారు కాబట్టి అలయన్స్ అఫీషియల్గా అనౌన్స్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పబ్లిక్ మూడు కూడా మారిపోయింది అని చెప్పి అర్థమవుతుంది. అందుకే మారిపోయిన దాని ప్రకారం వేసినటువంటి అంచనాల ప్రకారం తెలుగుదేశం పార్టీ 12కి వచ్చింది 15 నుంచి, బీజేపీకి 3 వచ్చింది, జనసేన 2 కూడా కోల్పోయిందని చెప్పి అంచనా వేస్తుంది. సో అసెంబ్లీ వరకు అయితే తిరుగు లేకుండా అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఈ సర్వేని బేస్ చేసుకుంటే కనుక అత్యంత చర్చనీయాంశం అయినటువంటి అంశం ఏంటంటే జనసేనకి 1 లోక్సభ కూడా రాదు అనేది. 2 లోక్సభ స్థానాలు కాకినాడ, మచిలీపట్నం 2 కూడా అక్కడ బలమైనటువంటి సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం ఉంది అక్కడ. కానీ ఆ 2 చోట్ల కూడా జనసేన గెలిచేటువంటి ప్రసక్తి లేదు అనేది ఈ సర్వే యొక్క సారాంశం. సో కాబట్టి ఈ అలయన్స్ అనేది మొత్తం ఈక్వేషన్ని మార్చేసింది అని చెప్పి మనం ఒక అంచనాకైతే రావచ్చు. సో రాబోయేటువంటి రోజుల్లో ఈ కూటమి అనేది పండాలి లేదా ఆశించినటువంటి ఫలితాలు సాధించాలంటే బీజేపీలోనే మార్పు రావాలి. బీజేపీలో మార్పు వచ్చి తెలుగుదేశం పార్టీకి, జనసేనకి ఫుల్ పెడ్జెడ్గా మద్దతు పలికితే తప్ప బీజేపీని నమ్మేటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు అని చెప్పి ఈ తాజాగా ఇండియా టీవీ ఇచ్చినటువంటి సర్వే ఫలితాలని బేరీజ్ వేసుకొని మనం ఒక విశ్లేషణ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.